ఈ మీనరాశి వాళ్ళకి గురుబలం బాగుంది. ఏళ్ళనాటి దోషం ఉన్నప్పటికీ కూడా భయపడకండి. శని దోషం ఉన్నా కూడా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ చక్కగా 3 నెలలకు ఒకసారి స్వామివారికి అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం నాడు స్వామివారికి తైలాభిషేకం చేయించండి. శనికి శివాభిషేకం చేయించండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. ఇలా చేయించుకుంటూ చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఏదైనా సరే చదువుకోవాలని పెద్ద చదువులకు వెళ్ళాలని శ్రీకారం చుట్టండి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ కొంచెం వ్యాపారస్తులు మాత్రం కొంచెం పెట్టుబడి లేకపోయేటికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారం కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్యంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. జాగ్రత్త వహించండి. విద్యార్థులు ఏదైనా సరే పైదొలికే ప్రయత్నాలు చేయండి. చేసినట్టు సఫలీకృతులు అవుతారు. ఈ మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి సంతోషం ఉన్నప్పటికీ కూడా మంచి యోగంగానే ఉంది. గురువు మంచిదిగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏళ్ళనాటి దోషాన్ని అనుకోకుండా ఉండండి. ప్రతి పని కూడా మీకు మంచిగా జరుగుతుంది. అన్ని విధాలు బాగుంటుంది. వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి. ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి కాబట్టి భయపడకండి. ఈ మీనరాశి వాళ్ళు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ నెలకోసారి చేయించుకొని స్వామివారికి పాదాల ముందు నువ్వులు బెల్లం పెట్టి 10 ప్రశ్నలు తీసుకొచ్చి బయటకు వచ్చి కాళ్ళు కట్టుకొని ఈశ్వరుని చూసి వెళ్ళండి. అన్ని విధాలు కూడా బాగుంటుంది. అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. మీనరాశి వాళ్ళు దేనికి భయపడక్కర్లు. మనోధైర్యంగా ముందు నడవండి. మనం ఇప్పటి వరకు మేషం నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు చూసాం కదా. మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సమస్త సన్మంగళ భవంతు.